నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజా సాబ్ ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉంది సినిమా. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తాను ఈ సినిమాని నమ్ముకొని ఉన్నాం, ఈ సినిమా ఏదైతే మా పరిస్థితుల్లో కష్టకాలంలో ఉందో ఆ కష్టకాలం నుంచి బయట వేసే సినిమా అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ అయితే చెప్పడం జరిగింది. మరి నిజంగానే రాజా సాబ్ ఈ నిర్మాతని కష్టాల కడల నుంచి బయటపడేస్తుందా లేదా, మరి ఎలా ఉండబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రాజా సాబ్ ప్రభాస్ గారి అంటే ఫస్ట్ టైం హర్రర్ లాగా హారర్ కామెడీ చేస్తున్నాడు ఆయన. అంటే పెద్ద హీరోలతో హారర్ జానర్ లో సినిమాలు ఆడతాయా లేదా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది, కానీ లేదు ప్రాపర్ గా సబ్జెక్ట్ ఉంటే హిట్ అవుతుంది అనేది రజనీకాంత్ చంద్రముఖి సినిమా ఒక ఉదాహరణ ఉంది. చంద్రముఖి అనే సినిమా మీద కూడా ఆ రోజున ఇలాంటి అభిప్రాయమే ఉండింది. అంటే రజనీకాంత్ లాంటి హీరోని పెట్టి హారర్ జానర్లో సినిమా చేస్తున్నాడేంటి వాసు అన్నారు, కానీ ఆయన హిట్ కొట్టి చూపించాడు. సో అలాగే ఇది కూడా జరుగుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, అంటే ఈ సినిమాని ప్రాపర్గా ప్రమోట్ చేశారా అనేది ఒక గొడవ. మొన్న బాంబేలో ఒక ప్రెస్ మీట్ జరిగింది ప్రభాస్ లేకుండా. ప్రభాసు లేడు, ఆయన ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంజయ్ దత్ కూడా లేడు. వాళ్ళిద్దరూ లేకుండా ఒక ఈవెంట్ జరిపారు, అంటే ఒక ప్రెస్ మీట్ లాంటిది జరిపారు. జరిపి మమ అనిపించారు. అంటే ఈ సినిమాని ప్రాపర్గా ప్రమోట్ చేయలేదు అనేది ప్రభాస్ అభిమానుల్లో ఒక గొడవ ఉంది. ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అనేది, అంటే హిందీ బెల్ట్కి కనెక్ట్ చేయాలి, సినిమాని కనెక్ట్ చేయగలిగితే అక్కడ ఏదైనా ప్రభావం చూపిస్తుంది. అది ఈయన 400 కోట్లు డబ్బులు పెట్టామని చెప్తున్నాడు ప్రొడ్యూసర్ గారు. 400 కోట్లు ఖర్చు అయిన సినిమాకి కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యి ఆయన బయటపడాలంటే, ఆయన కష్టాల కడలిలో ఉన్నాను, దానిలో నుంచి బయట వేసే సినిమా ఇది కాబోతోంది అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని కాపాడే సినిమాగా చెప్తూ వచ్చాడు. దీన్ని కాపాడాలంటే కనీసం 1200 కోట్లు కలెక్ట్ చేయాలి ఈ సినిమా. 1200 కోట్ల డబ్బులు కలెక్ట్ చేసేటువంటి ఒక టార్గెట్ ఫిక్స్ అయి ఉంది ఈ సినిమాకి. కాబట్టి ఈ సినిమా అంటే 700, కనీసం 700 కోట్లు, 700, 800 నుంచి 1200 కోట్ల మధ్యలో చేయగలిగితే కొంతవరకు బ్రేక్ ఈవెన్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ అంత పరిస్థితి ఉందా అనే సందేహం ఉంది ట్రేడ్లో. అంటే హిందీ బెల్ట్లో వీళ్ళు పుష్ చేశారా సినిమాని అని. ఒకవేళ రేపు సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ బాగుంటే, అది క్యారీ ఫార్వర్డ్ అయితే, ఇవన్నీ ప్రశ్నలే. ఈ ప్రశ్నలకి మీరు కాన్ఫిడెంట్గా ఒక ప్రోగ్రామ్ తీసుకుని ప్రమోషన్ చేసుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు, ఈ అనుమానం వచ్చేది కాదు. ఇంతకుముందు పుష్ప సినిమాకి ఈ సినిమాలకు కూడా అదే జరిగింది. వాళ్ళు విపరీతమైన ప్రమోషన్ చేసున్నారు. ఆ విపరీతమైన ప్రమోషన్ RRRకి అలాగే చేశారు, తర్వాత పుష్ప 2కి కూడా అలాగే ప్రచారం చేశారు. అలాగే ఈవెన్ గేమ్ చేంజర్కి కూడా ఆ రకమైనటువంటి ఒక ప్రమోషనల్ యాక్టివిటీ చాలా కాన్షియస్గా జరిగింది హిందీ బెల్ట్లో. హిందీ బెల్ట్లో కనెక్ట్ అయితే వీళ్ళు 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళటం అనేది పెద్ద కష్టమేం కాదు. అయితే ఈ సందర్భంగా యూనిట్ వైపు నుంచి కావచ్చు, ఆ సినిమా ప్రేమికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళు ఒక మాటను సర్క్యులేషన్లో పెట్టారు. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వీళ్ళు కూడా. చేస్తూ ఈ సినిమా కంటెంట్ అది నార్త్ ఇండియాకి కనెక్ట్ అవుతుంది, సౌత్ కంటే కూడా ఎక్కువగా. అంటే హిందీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్టు, హిందీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది, సినిమా అలా ఉంది అని చెప్తున్నారు. అదొక ప్రచారం నడుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది జనాలకు అర్థం కావట్లేదు. కానీ నిజానికి అలా జరిగిన సందర్భం ప్రభాస్ కెరియర్లో ఇంతకుముందు ఉంది. ఆయన బాహుబలి తర్వాత చేసినటువంటి సాహో అనే సినిమా సుజిత్ డైరెక్షన్లో, ఆ సినిమా తెలుగు మార్కెట్ కంటే కూడా హిందీ మార్కెట్లో ఎక్కువ డబ్బులు తీసుకొచ్చింది. అలాంటి మిరకిల్ ఏదైనా ఈ సినిమాకి జరుగుతుందా అనేటువంటి ఒక అంచనా ఉంది. అందుకని ఈ సినిమా హిందీ ఆడియన్స్కి నచ్చే కంటెంట్, ఎందుకంటే అక్కడ ఈ జానర్లో వచ్చే సినిమాలు చాలా చూసాం మనం, అవి పెద్ద సక్సెస్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ మాట సర్క్యులేషన్లో పెట్టారు. అంటే ఈ సినిమా డెఫినెట్గా హిందీ ఆడియన్స్కి నచ్చుతుంది అనే అభిప్రాయం. నచ్చుతుందా లేదా అనేది 9వ తారీఖు ఉదయం తేలిపోతుంది. ఒకవేళ ప్రీమియర్స్ ఉంటే 8వ తారీఖు రాత్రికే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రీమియర్స్ ఉన్నా లేకపోయినా యుఎస్లో ఉంటాయి, కాబట్టి యుఎస్ స్టాక్ మొదలైపోతుంది. ఆల్రెడీ టికెట్లు
తెగిపోతున్నాయి అక్కడ. సో ఆ టాక్ బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ షో వేసి తీరాలి అనుకుంటున్నారు.